ఈరోజు ఉదయం మనం 4 వచనాలు మాట్లాడుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఇప్పుడు కొంచెం సౌండ్ తగ్గించు. ఇప్పుడు మనం 5వ వచనం చూడాలి. అయితే ముందు క్లాస్లో ఏం మాట్లాడుకున్నామో దాన్ని మళ్ళీ రిపీట్ చేశారంటే టైం సరిపోదు, కాబట్టి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. పరమగీతం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారంలో వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఈ వచనం అర్థం కావాలంటే కొన్ని పిక్చర్స్ మీకు చూపించాలి. ప్రొజెక్టర్ రెడీగా ఉందా రాజేష్? కొన్ని టెంట్స్ డేరాలుగా ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్, ఇమేజెస్ పంపించాను. అది స్క్రీన్ మీద వీళ్ళకి చూపించాలి. కేదారు వారి గుడారములు, కేదారు వారి గుడారములు అనే అవి ఎలా ఉంటాయో మీకు చూపించడానికి ఆ పిక్చర్ మీకు చూపిస్తున్నాను. అది ఎస్, ద ప్రీవియస్ వన్, ముందుది. అదొక ఎడారి, ఇసుక దిబ్బలతో కూడుకున్న ఎడారి. ఆ ఎడారిలో కేదారు వారి గుడారంలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఇప్పుడంటే మనకు టార్పాలిన్, తర్పాలతో ఉన్నటువంటి టెంట్లు మనకు వచ్చాయి. కానీ పాతకాలంలో గుడారాలను చేసుకోవడానికి వాళ్ళు మేక వెంట్రుకలను ఉపయోగించేవాళ్ళు. ఆ మేక వెంట్రుకలతో అల్లి చేసుకున్న గుడారాలు అలా కనబడతాయి. దీని తర్వాత ఉన్న ఇమేజ్ చూపించమ్మా. దీని తర్వాత ఉన్నది చాలా చిన్న కనబడుతుంది అనుకుంటుంది. ఎస్, మేకలలో కూడా రంగురంగుల మేకలు కనబడతాయి. ఒకటి నలుపు తెలుపు ఉన్నది, కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్న మేకలు కూడా కనబడతాయి. సో అలాంటి మేక వెంట్రుకలు కూడా యూజ్ చేసినటువంటి ఆ తెరలుగా ఉన్నటువంటి టెంట్ ఏదైతే కనబడుతుందో అది సొలొమోను నగరు తెరల వలన. ఆ కాలంలో రంగురంగులు ఉన్నటువంటివి ఎక్కువగా లేవు కనుక, అంతేకాకుండా భద్రంగా ఉండటానికి, చాలా కాలం మన్నికగా ఉండటానికి ఉపయోగించినటువంటిదే మేక వెంట్రుకలు. వాటితో ఈ విధమైనటువంటి తెరలు చేసేవాళ్ళు, దానితో గుడారం వేసుకునేవాళ్ళు, దాని అవసరమైతే ఇంటికి కర్టన్స్ కూడా తగిలించుకునేవాళ్ళు. అది ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే చూపించిండేది. కానీ మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఇది భూలోక గీతం కాదు, ఇది పరలోక గీతం, పరమగీతం. కనుక నేను నల్లని దానను అయినా సౌందర్యవంతురాలను అన్నదానికి బైబిల్లో ఎక్కడైనా మనకు ఒక చిన్న రెఫరెన్స్ కనపడుతుందా? ఒకసారి మనం చూస్తే కీర్తన 120వ అధ్యాయం 120వ కీర్తన 5వ వచనంలో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను. ఇక్కడ కూడా మనకు ఒక వ్యక్తి కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నట్లు కనబడుతుంది. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరికొన్ని రెఫరెన్సెస్ మనం చూస్తే, రోమపత్రిక కేదారు గుడారం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందని మనం చూసాం. బ్లాక్ ఇన్ కలర్. నలుపు అన్నదాన్ని పోల్చడానికి ఉపయోగించినటువంటిదే కేదారు గుడారం. చూడడానికి నల్లదైనా నివసించడానికి అనుకూలమైనటువంటిది అన్నట్లు కనబడుతుంది ఈ కేదారు గుడారం. నలుపు దేనికి సూచన అని మనం ఒకసారి ఆలోచిస్తే, అది చీకటికి, డార్క్నెస్, చీకటికి సింబల్ నలుపు. అయితే దేవుడిచ్చిన ఈ గ్రంథంలో చీకటి లేదా నలుపు అన్నదాన్ని ఒకసారి మనం రోమపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక
చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే. నాలో ఉన్నది పాపం. అయితే ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను ఎవరి వద్దకు చేరుకున్నానంటే 8వ అధ్యాయం 1వ వచనం, ఇదే పత్రిక 8 1వ వచనం. ఎప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. దీని ఏమంటారు? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవడం అంటే అదే. పాపంలో నివసిస్తున్న మనలను దేవుడు వెలుగులోనికి నడిపించగా అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను నల్లని దాననైనను ఇప్పుడు సౌందర్యవంతురాలుగా మారిపోయాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరొక వచనాన్ని మనం చూస్తే, చీకటిలో పాపంలో ఉన్నటువంటి సౌలు గారు, అంటే పౌలుగా ఇంకా మారకముందు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇంకా మనం జాగ్రత్తగా వాక్యంలోనికి వెళ్ళి ఆలోచిస్తే, మనుషుల్లో 2 రకాలు. వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోయేవారు, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేవారు. ఉదాహరణ, నిత్యము దేవుణ్ణి చూస్తూ ప్రతి సంధ్య వేళ దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తున్నటువంటి ఆదాము హవ్వల జీవితం ఒక్కసారిగా వెలుగులో నుంచి చీకటిలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏదైనా వనంలో దేవుడు తినవద్దన్న పండు తిన్న వెంటనే. అలానే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు. ఈరోజు ఉదయం మనం చూసిన పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదముల వద్దకు వచ్చి ఆయనకు అత్తరు పూసి పాదములు ముద్దు పెట్టుకుని ఉండగా ఒక్కసారిగా ఆవిడ ఆ చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేసింది, పాపములు క్షమించబడిన తర్వాత. అంటే వెలుగులో నుండి చీకటిలోనికి కొందరు వెళ్ళిపోతున్నారు, నలుపులోనికి వెళ్ళిపోతున్నారు, మరికొందరు నల్లదనంలో నుండి వెలుగులోనికి వస్తున్నారు. చూద్దాం ఇంకా యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు 16. జాగ్రత్తగా చూడాలి మనం. యెహెజ్కేలు గ్రంథం 16. ఏ వ్యక్తి అయినా ఆ నల్లదనంలో నుండి, ఆ చీకటిలో నుండి ఎలా వెలిగించబడతాడో ఒకసారి మనం చూస్తే 14వ వచనంలో, నేను నీకు అనుగ్రహించిన నీ ప్రభావము చేత, క్షమించాలి, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత, నా ప్రభావము చేత, నా ప్రభావము చేత అని చూడండి అక్కడ. దేవుడు ఇచ్చిన ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, దేవుని యొక్క ప్రభావం చేత, ఏ మనిషి యొక్క ప్రభావం చేత కూడా కాదది. దేవుని యొక్క ప్రభావం చేత ఒక ప్రాంతం లేదా ఒక దేశం లేదా ప్రతి జనాంగం అది సౌందర్యముగా మారుతున్నట్లు మనకు కనబడుతుంది. మనం లేమా, నేను చిన్నప్పటి నుంచి బాగా తెల్లోండి అని అనుకుంటే స్కిన్ కాదు ఇంపార్టెంట్, చర్మం కాదు, నీలో ఉన్న హృదయం. దేవుడు ఎక్కడైనా నీ శరీరాన్ని పరిశీలిస్తున్నాను అని ఏమన్నా ఉందా? నో. హృదయములను అంతరింద్రియములను పరిశీలించే దేవుడు, హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. ఆ హృదయములో చీకటి కనబడగా దాన్ని వెలిగింప చేయడానికి ఆయన వచ్చిన విషయం మనం గ్రహించాలి. దాన్ని పోలుస్తూ యెరూషలేము కుమార్తెలారా, పరమగీతం 1వ అధ్యాయం, నేను నల్లనిగానను, నా నలుపు ఎలాంటిదంటే కేదారు గుడారములో ఉన్నటువంటి వాడిగా నేనున్నాను. సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. అదే చూసే మనము యెహెజ్కేలు గ్రంథం 16లో, యెహెజ్కేలు గ్రంథం 16 10వ వచనంలో విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని,
సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. ఉదయం చూసాం ఇదే అధ్యాయంలో అక్కడ ఆ వస్త్రాలన్నీ ధరింపజేస్తున్నది ఒక స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీకి దేవుడు డ్రెస్సింగ్ వేస్తున్నాడా, డ్రెస్ చేస్తున్నాడా? నో, యెరూషలేము అన్న పట్టణాన్ని చూపిస్తూ, యెరూషలేము అన్న పట్టణాన్ని చూపిస్తున్నది యెరూషలేము. భవిష్యత్తులో చూపించబోయేది నూతన యెరూషలేము. భూమి మీద ఉన్న యెరూషలేమును చూపిస్తూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథం 8వ వచనంలో ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ నూతన యెరూషలేమునకు ఎవరు వెళ్తారు? యేసు ప్రభువును నమ్మిన ప్రతి జనాంగం వెళ్తారన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో నుంచి ఒక మెసేజ్ తయారైపోతుంది. టైం లేదు కనుక అక్కడికి షార్ట్ చేసి ఇప్పుడు మూవ్ అయిపోతున్నాను. ఇప్పుడు పరమగీతము 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, ఎందుకు నేను నలిపోయాను? చూద్దాం అన్నమాట ఒకసారి. యెషయా గ్రంథం 60, ఒక పాట కూడా పడతాం మనం యెషయా గ్రంథం 60కి సంబంధించి. యెషయా గ్రంథం 60లో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్మగా యేసు ప్రభు ఉదయించగా వారు ఎందులోనూ ప్రవేశిస్తున్నారు? ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఇదంతా ఎక్కడ జరిగింది? మత్తయి సువార్త 4లో యేసు ప్రభు జెబూలూను, నఫ్తాలి అన్ని జనులు ఉన్నటువంటి ప్రాంతంలో మీదికి రాగా ఆ జనులు చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. ఇది చెప్పుకున్నాం మనం. ఇంకా ముందుకెళ్తే కీర్తన ఒక్కసారి 45వ కీర్తనలోకి వెళ్దాం. కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. 45 కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇప్పుడు చూద్దాం, ఒక్కసారి ఆగాలి మనం ఇక్కడ. పరమగీతం 6లోకి రండి. 1వ అధ్యాయం 6. పరమగీతం 1వ అధ్యాయం 6. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. తన తోట వేరు, తన సోదరుల తోట వేరా? ద్రాక్ష తోట అంటే ఏంటో తెలియాలి. యెషయా గ్రంథం 5. యెషయా గ్రంథం 5 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు నేనంటాను, ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు కనుక అది మాత్రమే ఇశ్రాయేలు దేవుని ద్రాక్ష తోట అయింది. కానీ ఇక్కడ కూర్చున్న మనం దేవుని యొక్క ద్రాక్ష తోట కామా? ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును నడిపించి వారికి కనానును ఇచ్చినట్లుగా ఎదోమీయులకు నేను శేయీరు మన్యాన్ని ఇచ్చానని మాట్లాడతాడు. ఎదోమీయులు అనంటే ఇశ్రాయేలుకు అన్న. ఇశ్రాయేలుకు నేను కనానును ఎలాగైతే ఇచ్చానో ఎదోమీయులకు నేను శేయీరు మన్యాన్ని ఇచ్చాను అన్న మాట ఒక భారతీయులుగా వారికి ఆ దేశం వారికి ఈ దేశం ఇచ్చినట్లుగా మనలను కూడా ఈ దేశంలో ఆయన ద్రాక్ష తోటగా పెట్టాడు. చూద్దాం. మత్తయి సువార్త 10 ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 10
34 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. దీనికి దానికి ఏం సంబంధం అనుకుంటున్నారా? నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలికెత్తగా నుంచిరి అన్న మాటకు దీనికి సంబంధం ఏంటని ఆలోచిస్తే, ఇక్కడ కూర్చున్న వారిలో పుట్టుకతో క్రైస్తవులుగా పిలువబడేవారు కొందరు ఉండొచ్చు. ఇప్పుడున్న ఈ తరంలోనే, ఈ జనరేషన్లోనే, ఈ తరంలోనే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కొందరు ఉండొచ్చు. అయితే ఈ తరంలో ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వారి పరిస్థితి చూద్దాం ఒక్కసారి. ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తిని దేవుడు రక్షించగా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇక మీదట ఇది దేవుళ్ళు కాదు నేను నమ్ముతున్నది, ఈ దేవుళ్ళని అవసరమైతే మీరు పూజించుకోండి, నేను పూజించేది మాత్రం నా ప్రభువునే అన్నప్పుడు ఆ ఇంటిలో వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు నమ్ముకున్న దేవుడు తక్కువ జాతికి సంబంధించిన వాడు, తక్కువ కులాలకు సంబంధించిన వాడు, అలాంటి అభియోగాలు వేయరా చెప్పండి? నేను నా ప్రియుని వద్దకు వెళ్తాను అని అన్నప్పుడు నా సహోదరుడు నా మీద కోపగించి నన్ను వెళ్ళనివ్వట్లేదు. దేవుని ద్రాక్ష తోటను కాయమని పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, దమస్కు ప్రాంతంలోనికి పౌలు గారు వెళ్తున్నప్పుడు మధ్య దారిలో యేసు ప్రభు కనపడి, సౌలా సౌలా నీవెల నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, ప్రభువా నీవెవరు? నీవు హింసించుచున్న యేసును నేనే. ఎప్పుడైతే సౌలు గారు పౌలుగా మారి ద్రాక్ష తోటను కాయడానికి వెళ్ళాడో, పౌలు గారిని తన సొంత జనాంగం అంటే యూదులు ఊరికనే విడిచిపెట్టారా? యేసు ప్రభువును సిలువ మీదకి ఎలాగైతే తీసుకెళ్లారో అనుక్షణం పౌలును ఆ విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు పౌలు గారిని. ఎవరు వీరంతా? వాళ్ళు నియమించుకున్న ద్రాక్ష తోటకు కాపలా కాయమని అంటున్నారు. నా ప్రియుని ద్రాక్ష తోటకు నేను వెళ్ళి దానిని కాపాడాలని నేను అనుకుంటుంటే వీళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అన్నట్లుగా లేదా పౌలు గారి జీవితం? ఏ గీతం ఇది? పరలోక గీతం, పరమ గీతం ఇది. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికెత్తగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అది దాని భావం. పౌలు గారికి వర్తిస్తుందా ఇది? నో, అది మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ లేరా కూర్చున్న వారు? యేసు ప్రభువును ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడని ఆ కుటుంబంలో ఎవరూ నమ్మని పరిస్థితిలో ఉండగా, ఒక్కరే నమ్మినప్పుడు ఆయన బయలు పట్టుకొని వెళ్ళిపోతుంటే మిగిలిన కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలస్యం చేయక 7వ వచనంలోకి మూవ్ అయిపోతున్నాను ఇప్పుడు. నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందలి వద్ద నేను ఎందుకు ఉండవలను? అసలు ప్రాణప్రియుడు ఈ ప్రియురాలకి ఎలా అవుతాడు? మై లవ్ అని పిలవమన్నాడు దేవుడు మనల్ని, తెలుసా? జీసస్ ఐ లవ్ యూ అని అంటాం లేదా మనం? మన మోటార్ బైకుల మీద, మన స్కూటర్ల మీద, మన కార్ల మీద ఏం రాసుకుంటాం? జీసస్ సేవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఇదేనా రాసుకునేది? ఒప్పుకుంటారా? ఆయనను అలా ప్రేమించమని, ఐ లవ్ యూ అని చెప్పమని ఎవరు చెప్పారో చూడండి ఆ మాట. మత్తయి సువార్త 22, మత్తయి సువార్త 22:37
ఎలా చెప్పమంటున్నాడో చూడు దేవుడు. మై లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పాలి. మై లార్డ్ ఐ లవ్ యూ ఎలా చెప్తున్నామో చూడమంటున్నాడు ఇక్కడ. 22, 23 నోరు తెరిచి అడుగుతున్నాడు మనల్ని. నోరు తెరచి అడుగుతున్నాడు, నువ్వు నాకు ఈ విధంగా చెప్తావా అని. ఏమని? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ, దేంతో? నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఏమంటారు దీన్ని? లవ్ యువర్ గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. లవ్ యువర్ గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ సోల్. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏ ఆజ్ఞది? అందుకే ప్రేమకు గుర్తుగా చూపించేది ఒక గుండెను చూపిస్తూ దానిలో ఒక బాణం దూసుకుపోతున్నట్లు గుర్తులు పెడతారు. చూసారా? సిగ్గుపడుతున్నారా? ఎందుకు సిగ్గు వస్తుందంటే మనం శరీర సంబంధంగానే ఆలోచిస్తాం కనుక. ప్రభువును దేవుని ఎలా ప్రేమించమంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయాన్ని ఏమంటారు? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా? చేతి మీద ప్రియురాలి పచ్చబొట్టు, ప్రియురాలైతే ప్రియుని పచ్చబొట్టు, ఇవి రాసుకొని లేఖ రాస్తారు. ఏ లేఖ? రక్తముతో కూడిన లేఖ. నా స్వహస్తాలతో నా రక్తముతో నీకు రాస్తున్న ప్రేమలేఖ. మ్యారేజ్ తర్వాత చేతిలో గరిటె, ఎక్కడున్నావు నీ సంగతి చూడాలంట. ఇలా ఉంటుంది పరిస్థితి. అలాంటి ప్రేమ కాదు ఇది. ఇంకా చూద్దాం. లూకా సువార్త 14 చూద్దాం ఒక మాట. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆయనను ఎంత ప్రేమించాలో తెలుసా? ఒక విషయం చెప్పాలి నేను మీకు, సందర్భం వచ్చింది కనుక చెప్పాలి. కొన్ని లవ్ మ్యారేజెస్ పరిస్థితి ఎలా ఉంటాయంటే, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అందరినీ వదిలేసుకునైనా పరిగెత్తుకొని బయటకు వచ్చేయాలి. అలా వచ్చినందుకే రీసెంట్గా మిర్యాలగూడలో జరిగిన సంఘటన. దేవుని విషయంలో ఆయన అంటున్నాడు 26వ వచనం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అన్నిటినీ వదులుకొని నాతో వచ్చాయి. అంత ప్రేమ నువ్వు నా పట్ల చూపించాలి. అంత ప్రేమ నువ్వు నా పట్ల చూపించాలి. ఇదంతా దేనికి వివరణిస్తున్నాను? ప్రకటన గ్రంథం పరమగీతం 1వ అధ్యాయం, పరమగీతం 1:7 ఇస్తున్నటువంటి నా ప్రాణప్రియుడా అన్నది చూసారా? నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా అన్నదానికి మాత్రమే ఇస్తున్న వివరణ అప్పటి నుంచిది. నా ప్రాణప్రియుడా అనే ఎలా మారిపోయిందంటే, ప్రాణం అప్పజెప్పేంత వరకు వెళ్ళిపోయాడు ప్రాణప్రియుడు. ప్రాణం అంటే ఏంటి? రక్తం. అడుగడుగున కనపడుతుంది మనకు బైబిల్లో, రక్తమే ప్రాణం అని. రక్తమే ప్రాణం. రక్తము చివరి బొట్టుదాకా కార్చాడు ఈ సంఘం అన్నటువంటి ఈ ప్రియురాల కొరకు. ఆ ప్రాణప్రియుడట మందను మేపు ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడట. అప్పుడు ప్రియురాలు అంటుంది, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో నాకు చెప్పవా ప్లీజ్? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. నీ మందను ఎచ్చట మేపుదువో. యెషయా గ్రంథం 40. జాగ్రత్త చూడాలి. ఈ మీరు లింక్స్ ఏదైనా మిస్ అయ్యారా? చాలా కష్టం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11. దేనికిది?
నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. నీ మందను వెచ్చట మేపుదువో. మంద ఎక్కడ మేపుతున్నాడు ఈ గొర్రెల కాపరి? 11వ వచనం, గొర్రెల కాపరి వేళ ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి. ఎవరు ఆ గొర్రె పిల్లలు? మనుషుల పిల్లలు. గొర్రెలు అనగా ఎవరని చూసాం? యెహెజ్కేలు 34 చివరిలో గొర్రెలు అనగా మనుషులు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. వాక్యమన్న పాలను దారపోస్తున్నటువంటి వారిని మెల్లగా నడిపించుకొని తీసుకెళ్తాడట. ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13 జాగ్రత్తగా చూడాలి. 20వ వచనం, 20-21, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఆను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఎక్కడ మేపుతున్నాడు ఈ గొర్రెల కాపరి? తన వాక్యాన్ని మనలో ఉంచి ఇదిగో సేవకుల ద్వారా వెదజల్లుతున్నాడు ఆ వాక్యాన్ని. గొర్రెల మంద, రండి, వినండి, రక్షణ పొందండి. ఇదే కదా సేవకులు చెప్పేది. నీ మందను ఎక్కడ కాస్తావో చెప్పు, మేము వచ్చేస్తాం. ఈసారి గొర్రెల మందను మేపడానికి ఎంచుకున్న స్థలమే చిలుకలూరిపేట. పాంఫ్లెట్ చూశారు, వాట్సాప్లో చూశారు, ఇంటర్నెట్లో చూశారు. గొర్రెల కాపరి మందను ఎలాగైతే నడిపిస్తాడో, మందను ఎలాగా నడిపిస్తారో అలా మనుషులుగా కదిలి వచ్చాం, తరలి వచ్చాం మనం. ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకొక ప్రాంతానికి వెళ్తాం మనమంతా కలిసి. మంద కదులుతూనే ఉంటుంది, గొర్రెల కాపరి వస్తూనే ఉంటాడు. ఎలా? మనం నడుస్తుంటే ఆయన ముందు వెళ్తుంటాడు, మనం వెంబడిస్తుంటాం ఆయన, అంతే. ఇంకా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఆత్మలు ఎలా కాపాడుతున్నాడు? వాక్యాన్ని ఇచ్చి. ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మనం మళ్ళీ ఉన్నాం. ఎలా వచ్చాం? యోహాను సువార్త 10లో చెప్పబడిన విధంగా గొర్రెలు నా స్వరము వినును, ఆ స్వరము విని వెంబడిస్తాయట. ఇంకా చూద్దామా? ఎక్కడికి వస్తున్నాం చూసారా మీరు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఇంకా బాగుంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఇవన్నీ రెఫరెన్సెస్ మీకు దొరకాయిగా. ఈ లింక్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి చూస్తే, జాయింట్ చేసి చూస్తే, ఇప్పుడు చదవండి. పరమగీతము 7వ అధ్యాయం, మొదటి అధ్యాయం 7వ వచనం, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదు అంటే, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలువు నాతో చెప్పుము. దీనికి సంబంధించి మరొక రెఫరెన్స్ చూపిస్తాను. ఇది చూస్తే మన కళ్ళు చెదిరిపోవాలి, తిరిగిపోవాలి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెఫరెన్స్. యోబు గ్రంథం 23 చూద్దాం ఆ అధ్యాయం. యోబు గ్రంథం 23 8-9 వచనాలలో ప్రభు కొరకు, యేసు ప్రభు యొక్క వాక్యం కొరకు యోబు గారు ఎలా తిరుగుతున్నారో చూడండి అన్నమాట. యోబు గ్రంథం 23 8-9 వచనాలలో, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. యోబు గారు ఎవరు? ఒక మనిషి. ఆ మనిషిని దేంతో పోల్చాడు? యెహెజ్కేలు 34లో మనిషిని గొర్రెలు అని పిలిచాడు దేవుడు. యోబు గారు కూడా మనిషి అయితే
రూపకాలంకారంలో ఆయన కూడా గొర్రెల మందలో ఒక భాగమైతే, గొర్రెల మందలో ఆయన కూడా ఒక భాగమైతే, ఈ మంద ఎలా వెతుకుతుందో చూడండి, ఎలా వెతుకుతుందో. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కనవచ్చుటలేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని. ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి వచనాలు ఇవన్నీ. లూకా సువార్త ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 4:22. లూకా సువార్త 4:22. యేసు ప్రభువు గొర్రెల కాపరైతే ఆయనను వెంబడిస్తున్న మంద ఎలా వెంబడిస్తుందో చూడండి, ఎంత బాగుంటుందో ఇది. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఇంత దయాస రసము వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రభువును మేము ఎలా వెంబడించాలి? అలా వెళ్ళిపోతుంది మంద. ఇంకా చూద్దాం. ఇదే లూకా సువార్త 22. 28. అలా యేసు ప్రభువును అంటే గొర్రెల కాపరిని మంద వెంబడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? గొర్రెల కాపరిని గొర్రెల మంద వెంబడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ 28. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యం నియమించుచున్నాను. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో ఆయన కూర్చునే సింహాసనం పక్కన వారిని కూడా కూర్చోబెడతాడట. ఇది వచ్చే ప్రయోజనం. ఇకపోతే మరొక వచనాన్ని మనం చూసి ఈ సందర్భాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఎంత చక్కగా కనెక్ట్ అవుతున్నాయి చూడండి. నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చటమే పొదువు చెప్పు, నేను వస్తానంటుంది ప్రియురాలు. ఇవన్నీ చూస్తుంటే మనమే ప్రభు వాక్యం కొరకు పరిగెత్తి వస్తున్నట్లు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఎందుకు వస్తున్నాం? ఇక్కడ కూర్చున్న మమ్మల్ని చూడడానికా, లేదా మేము మిమ్మల్ని చూడడానికి వచ్చామా? లేదుగా. మనం వచ్చిండేదే ఆ గొర్రెల కాపరి స్వరము వినటానికి. ఎలా వింటున్నాం ఆ స్వరం? వాక్యంలో ఉన్న ప్రతి మాటను, ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామంటే అది మా సొంత మాటలు కాదు. అక్కడ చూస్తున్నవి, అక్కడ రాయబడినవి, అక్కడ ముద్రింపబడినవే మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎవరి మాటలు? యేసు ప్రభు మాటలు. గొర్రె పిల్లవారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బుందువును తుడిచివేయును. అది దాని ముగింపు. వెళ్దాం. పరమగీతము 1వ అధ్యాయం 7-8లోనికి వస్తున్నాం మనం. ఇంకోటి చెప్పనా? ముసుగు వేసి కొనిన దానిని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను అంటే, ఎన్నాళ్ళు ఇంకా తెర కప్పుకొని ఉండాలి? వారితో ఎందుకు ఉండాలి? నీవు రక్షకుడుగా నాకు కనబడుతున్నప్పుడు నేను నీతోనే వస్తాను. నా మీద ఉన్న ఈ పాపమన్న ముసుగును తీసి నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇంకొక క్లూ ఇస్తున్నా మీకు. క్రైస్తవ వివాహాల్లో మీరు చూసి ఉండొచ్చుగా, పెళ్లి కుమారుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె అలా నడుచుకుంటూ వస్తుంది. ఎలా వస్తుందంటే, అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మొదట అన్ని వాక్యము, ప్రార్థన సమస్తం అయిపోయిన తర్వాత, తాళి కట్టిన తర్వాత, అప్పుడు పురుషునికి
ఒక అధికారం. ఏంటా అధికారం? ఆవిడ ముఖం మీద ఉన్న ముసుకును అలా తెరుస్తారు. దాని అర్థం ఏంటి? ఆవిడ ముఖం మీద ఉన్న వెయిల్, ఆ పురుషుడు అంటే పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తె యొక్క ముసుకును అలా తీసి పైకి తీసి పక్కన పెడతాడు. దీనికి గల కారణం, ఇక చాలు, నీవు వేరే వారికి సంబంధించిన దానవు కావు, నీవు నా దానివి, నా సొత్తు, నా ప్రాపర్టీ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ముసుగు వేసుకుని దాననై ఎవరికి చెందకుండా నన్ను నేను భద్రపరచుకొని నీ కళ్ళెదుట నిలబడ్డా. ఇలా క్రైస్తవ వివాహాల్లో జరిగేదే. పెండ్లి కుమారుడు ఆ మంగళసూత్రం కట్టిన వెంటనే లేదా ఉంగరం వేసిన వెంటనే దాన్ని అలా తీస్తాడు. ఎందుకు? ఆ కన్యక పవిత్రమైన కన్యకగా వేరొక పురుషుని వద్దకు వెళ్ళక సొంత పురుషుని వద్దకు చేరుకుంటే అది ఎంత పవిత్రమో తనను తాను కాపాడుకుంటూ, అలా ఈ సంఘం కూడా తనను తాను ఈ లోకంలో పాపమన్నది తనకంటకుండా భద్రపరుచుకుని వచ్చిన తర్వాత ఆ ముసుగుని తీసివేసి, ఏ ముసుగుది? బయట ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ పాపము తన మీదికి రాకుండా కప్పుకున్న ఈ ముసుగు ఇంకొద్దు. నేను ఎందుకు వాళ్ళ దగ్గర ఉండాలి? ఎన్నాళ్ళు ముసుగు వేసుకొని ఉండాలి? వద్దు, నీ దగ్గరకు వచ్చేస్తాను. ఎలాగైతే ప్రియురాలు వస్తుందో సంఘము కూడా ప్రభువు వద్దకు వెళ్ళటానికి అంతగా తాపత్రయపడాలి. వెళ్దామా? 8 నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా, మిత్రులు మాట్లాడుతున్నారు ఇది. మందల అడుగు జాడలను బట్టి నీ ఉప్పము, మంద కాపురల గుడారం లేదా నీ మేక పిల్లలను మేపుము. ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువు ఎటు వెళ్తున్నాడో నీకు తెలీదా? ఇదిగో అడుగు జాడలు ఇలా ఉన్నాయి, ఆ అడుగు జాడల్లో నువ్వు పో, అప్పుడు నీ ప్రియుడు కనపడతాడు. నా ప్రియుడు ఎక్కడున్నాడు చెప్పండి అని అడుగుతున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు, సుందరి, నారీమణి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఈరోజు ఉదయం ఒక రెఫరెన్స్ చూసాం మనం. యోహాను సువార్త 3లో బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడిన మాట. యోహాను సువార్త 3:29లో బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒక మాట అన్నారు. జాగ్రత్తగా చూడండి. పెండ్లి కుమార్తె గల 3:29 పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు స్నేహితుడైతే యేసుప్రభు శిష్యులను కూడా చూపిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 15 వచనం, వర్స్ నెంబర్ 15. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అంటే యేసు ప్రభు యొక్క సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ ఆయన ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రశ్న ఇస్తాను. యేసు ప్రభు శిష్యులు ప్రభువుకి స్నేహితులైతే, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా స్నేహితుడైతే, మరి పౌలు గారు కూడా ఏమవ్వాలి? ఆయన కూడా స్నేహితుడు అవ్వాలి. అప్పుడు ఆ స్నేహితుడు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1లో నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అని అంటే, నేను ఆల్రెడీ గొర్రెల కాపరి అడుగు జాడలను బట్టి నడుస్తూ ఉన్నాను, మీరు కూడా ఈ అడుగు జాడలో నడుచుకోండి. అప్పుడు ఆయన ఎక్కడున్నాడో నీకు దొరుకుతాడు. అదే పద్యభాగ రూపంలో పరమగీతం 1వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 8వ వచనం, నారీమణి సుందరి, ఆయన ఎక్కడున్నాడో నీకు తెలీదా? మేము కూడా మంద కాపురలమే, మా అడుగు జాడలు, మేము నడిచిన అడుగు జాడలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నీ పిల్లలను పెంచు. ఏముంది అక్కడ? మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మరొక మాట చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం
ఇర్మియా గ్రంథం 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మనం కూడా మార్గంలో నిలబడి చూడలేదా? మార్గంలో నిలబడి చూడగా ఈ పట్టణమంతా ఎక్కడ చూడు బ్యానర్లు, పోస్టర్లు, వారు ఇచ్చినటువంటి ఫోన్ నంబర్లు, వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, వారు ఇచ్చినటువంటి అడ్రస్, చిరునామా పట్టుకొని ఆ అడుగు జాడలను పట్టుకొని ఎక్కడికి చేరుకున్నాం? ప్రభు మాట వినడానికి చేరుకున్నాం. అలానే పౌలు గారు మాట్లాడుతూ, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటే, నేను ఆల్రెడీ ఆయన అడుగు జాడలు నడిచాను, మీరు కూడా ఈ అడుగు జాడలు నడవండి. ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:24 ఆయన మాట్లాడుతూ 24-25 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పాలి. మనల్ని అదే చేయమంటున్నాడు. నేను ఆల్రెడీ ప్రభు మార్గంలో నడిచాను, మీరు కూడా నడవండి అని చెప్పాలి. దాన్ని పోయట్రికల్గా కవిత్వంతో చెబుతున్నటువంటి మాటని నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు చాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురల గుడారంలో దాన్ని మేక పిల్లలను మేపము. చాలా ఇంకా ఆలస్యం చేయక 9వ వచనంలోకి వెళ్ళిపోదాం. 9 పరమగీతం 1:9. అయితే మీకు విషయం చెప్పాలి. ఒక్కసారి 2వ వచనం చూడండి. పరమగీతం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగా కానుంది. అతడు అని చూసారా? అతడు. ఆ అతడు అనడానికి ఈరోజు ఉదయం నేను మీకు ఒక రెఫరెన్స్ ఇవ్వడం మిస్ అయ్యాను, చెక్ చేసి రాసుకోండి. అది అతడు అనడానికి 73 కీర్తన, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్. అతడు అనడానికి ఒక రెఫరెన్స్. కీర్తన 73:25. కీర్తన 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనికి ఏదీ నాకు అక్కర్లేదు. ఆకాశమందున్న ప్రభువే మన వద్దకు వచ్చాడు. ఆయన గురించే రాయబడుతున్న మాట ఇది. ఆయన అంటూ ఇప్పుడు 9వ వచనం, పరమగీతం 1:9. పరమగీతం 1:9. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దీనికి సంబంధించి 2 రకాల ఆత్మీయ అర్థాలు ఉన్నాయి ఈ వచనానికి సంబంధించి. క్లౌడ్, మేఘం వీడియో రెడీ చేయాలి మీరు. పరమగీతం 1:9 దీనికి సంబంధించి 2 రకాల ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. కాబట్టి రెండింటిని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, దయచేసి చూడాలి. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అది చూపించండి. సౌండ్ ఉందా దీనికి? అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీడియో ఒక్కసారి చూడాలి. అదే స్టాప్ చేయమా అదే ప్లే దట్ అంటే నేను ప్లే అన్నప్పుడు ప్లే చేయి. ఒక్కసారి నిర్గమాకాండం 14 కూడా తీసి పెట్టండి. నిర్గమాకాండం 14. అక్కడ మేఘం కనబడుతుంది చూసారా ఆ వీడియోలో మీకు? ఆకాశంలో ఉన్నటువంటి మేఘం, ఆకాశంలో ఉన్న మేఘం ఒక్కసారి భూమి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని చూపించటానికి ఒక చిన్న రియల్ టైం వీడియో మీకు చూపిస్తున్నాను. ఇట్స్ రియల్ టైం. చైనాలో రీసెంట్ గా ఒక మేఘం ఆకాశం నుండి దిగి భూమి మీదకి వచ్చేసింది. అలా రోడ్డుకు అడ్డంగా నిలబడింది. అది రోడ్డుకు అడ్డంగా నిలబడిన మేఘం. అది చూస్తున్నారా? స్క్రీన్ పెద్దగా చేయమాట. లారీలో కూర్చున్నారు.
రోడ్డు మీద అడ్డంగా నిలబడినటువంటి మేఘం అది. చూస్తున్నారు చూడండి ప్రజలు అక్కడ. అటువైపు ఉన్నవారు ఇటువైపులో రావడానికి, ఇటువైపు ఉన్నవారు అటువైపు పోలేకపోవడానికి మధ్యలో ఒక మేఘం అడ్డం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. పరమగీతము 1:9 చూపించడానికి, అర్థం చేయించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మేఘం భూమి మీదకి దిగితే వచ్చే పరిస్థితి చూసారుగా. ఒక్కరు కూడా యువతల నుంచి అవతలకు పోలేకపోతున్నారు, అవతల ఉన్న వాళ్ళు యువతలు కాలేకపోతున్నారు. స్టాప్. ఎందుకు చూపించాను? మేఘం అడ్డము రాక ఐగుప్తు ఫరో రథాలు నిర్గమకాండంలో ఒకవైపు ఆగిపోయాయి. ఆ మేఘం పైకి లేచేంత వరకు ఫరో రథాలు యూదులకు దాటుకోలేదు. అంతలోపే దేవుడు చేయాల్సిన పని పూర్తి చేసేసాడు. ఏంటది? ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేసి అక్కడ రథాల వేగం కంటే, గుర్రపు రథాలు గుర్రాలు పరిగెత్తున్న వేగం కంటే అంత వేగంగా దేవుడు సముద్రాన్ని దాటించేశాడు. నా ప్రియురాల, నీ కొరకు నేనేం చేశాడు? గుర్రపు రౌతులను ఆపి మిమ్మల్ని నడిపించాను అంత వేగంగా. అందుకే పరమగీతం 1:9 నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇది ఆత్మీయ వివరణలో ఒక భాగపు ఎక్స్ప్లెనేషన్, ఒక అర్థం. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 14లో ఉన్నటువంటిది. ఆత్మీయ భావాలు 9వ వచనంలో 2 భావాలు. ఒకటి విన్నారు, ఏంటది? ఫరో రథములతో నిన్ను పోల్చుచున్నాను అని అంటే, ఫరో రథాలను ఆపి అంతకంటే వేగంగా నిన్ను దాటించుకొని వచ్చాను. ఇది మొదటిది. ఇప్పుడు రెండవది, ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2. దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఎక్స్ప్లెనేషన్ 2. జాగ్రత్తగా వినాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 16. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 16. 1వ అధ్యాయం 16. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. ఆత్మీయ అర్థంలో, ఆత్మీయ భావంలో ఇది రెండవది. పరమగీతం 1:9కి సంబంధించినది ఇది. సొలొమోను గారు స్థిరపడిన తర్వాత తన రాజ్యంలో గుర్రాలు రథాలు అవసరమైనప్పుడు ఐగుప్తు దేశం నుండి వాటిని కొన్నాడు. ఎంత ఇచ్చి కొన్నాడు? రథం ఒకటింటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి ఇచ్చి కొన్నాడు. ఎక్కడి నుండి కొన్నాడు? ఐగుప్తు దేశం నుండి. ఇది ఓల్డ్ టెస్టమెంట్, ఇది పాత నిబంధన. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అక్కడ సొలొమోను గారు ఐగుప్తు రథాలను, ఐగుప్తు గుర్రాలను ఎలాగైతే కొన్నాడో, ఎక్కడి నుండి కొన్నాడు? ఐగుప్తు దేశం నుండి కొన్నాడు. ఐగుప్తు దేనికి సూచన? బానిసత్వానికి సూచన. ఈ దేవుని పిల్లలను బానిసత్వంలో పెట్టినటువంటి దేశం అది. దేవుని పిల్లలను బానిస బ్రతుకులో ఉంచిన దేశం అది. అలాంటి దేశము నుండి గుర్రాలను, రథాలను విలువ పెట్టి సొలొమోను గారు కొన్నారు. దాన్ని పోలుస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అలానే ఇంకా కొంచెం వెనక్కి 6వ అధ్యాయం చూద్దాం. ఇదే పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఒకప్పుడు సాతాను సొత్తుగా ఉన్న మీరు ఇప్పుడు దేవుని సొత్తుగా మారిపోయారు.
ఒకప్పుడు ఇవే రథాలు, ఇవే గుర్రాలు ఐగుప్తుకు సొత్తుగా ఉన్నది. ఇప్పుడు సొలొమోను విలువ పెట్టి కొన్నాడు. సొలొమోను ఎలాగైతే విలువ పెట్టి కొన్నాడో, సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, మనల్నందరినీ ఆయన రక్తమిచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. అక్కడ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇంకా కొంచెం ముందుకెళ్తే పేతురు గారు రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అది క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. నా ప్రియురాల, ఫరో రథాశ్వములతో ఏమంటున్నాడు అక్కడ 9వ వచనం, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఎందుకు పోలుస్తున్నాడు? సొలొమోను ఎలాగైతే విలువ పెట్టి కొన్నాడో ఈ గుర్రాలను, రథాలను, యేసు ప్రభు కూడా మనల్ని విలువ పెట్టి బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. బానిస బ్రతుకులోంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక మాట అంటాను, ఎందుకు ప్రియురాలని గుర్రాలతోనూ రథములతోనూ పోలుస్తున్నాడో ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 19:7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది అని మాట్లాడుతూ, ఇక్కడేమో క్లూ అర్థం అవ్వట్లేదు కదా, మీకు విషయం చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి మనం చేర్చబడిన తర్వాత మనము ఆయన సేవకులు మాత్రమే కాము. మనం సేవకులము మాత్రమే కాక ఆయన సైనికులను కూడా మనం ఒప్పుకుంటారు. ఈ విషయానికి క్రైస్తవుడు కేవలం సేవకుడు మాత్రమే కాదు, క్రైస్తవుడు సైనికుడు కూడా. అందుకే నిద్రించినటువంటి ఒక దైవజనుడు రాజ్బాబు గారు ఒక పాట రాసేట, క్రైస్తవుడా, పాడండి, నా గొంతు బాగేసింది ఆల్రెడీ, క్రైస్తవుడా సైనికుడా అని ఒక పాట రాశారు. గుర్తుందా మీకు? రాజ్బాబు గారేనా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కరెక్టేనా? ఎస్. క్రైస్తవుడు గొర్రెల కాపరి మాత్రమే కాదు, గుర్రాల మీద కూర్చొని ప్రభువు కొరకు సైనికుడిగా పనిచేసేవాడు క్రైస్తవుడు. చూద్దాం ఆ మాట. 19:4 ప్రకటన, క్షమించాలి 14, ప్రకటన గ్రంథం 19:14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములకి అనను వెంబడించుచుండిరి, దానిని చూపిస్తూ హెచ్చరిస్తూ. పరమగీతం 1:9 ఆయన అంటున్నాడు, నా ప్రియురాల, ఇంతవరకు నువ్వు మందను కాపలా కాసావు. 7వ వచనం మీరు చూస్తే అదే, నీ మందను ఎక్కడ మేపుచున్నావో చెప్పిన అక్కడికి వెళ్తానంటే అక్కడ గొర్రెల కాపరి పాత్ర పోషిస్తుంది ప్రియురాలు. అలా కొంచెం ముందుకు వచ్చి 9కి వచ్చేసరికి ప్రియుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కేవలం గొర్రెల కాపరి మాత్రమే కాదు, నువ్వు సైనికుడు కూడా. గుర్రమెక్కాలి, సాతానుతో పోరాడాలి. సాతాను ఎవరి హృదయంలో అయితే కూర్చొని ఉన్నాడో వారిని జయించి నా బిడ్డను రక్షించాలి. యేసు ప్రభు ఎలాగైతే రక్షకుడు, సేవకులు కూడా రక్షకులే. సేవకుడు కూడా సైనికుడే అని చెప్పటానికి పరమగీతం 1వ అధ్యాయం 9లో ఆయన ఉపయోగించిన పదజాలమే, నా ప్రియురాల, నీవు కేవలం మంద కాపరి మాత్రమే కాదు, నీవు సైనికునివి కూడా. ఇది ఆత్మీయ అర్థాలలో 2వ అర్థం. ఇకపోతే 10వ వచనంలోనికి మనం ప్రవేశించాలి. సమయం అయిపోయింది. దానియేల్ గారు అడ్డం వస్తున్నారు. ఏం
చేయాలో తోచట్లేదు. ఒక బెల్షస్సర్ ఆడుకుంటాడా, ఒక నెబుకద్నెజర్ ఆడుకుంటాడా, ఒక అహశ్వరేష్ ఆడుకుంటాడా, ఒక దర్యావేష్ ఆడుకుంటాడా? దానియేలు ముందర వీరెవరూ పనికిరారు. కాబట్టి ముగించాలి, తప్పక ముగించాలి. ఈరోజు వాస్తవానికి ఈ మొదటి అధ్యాయం మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకోనంటే ఛాన్స్ లేదు. ఛాన్స్ ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? అన్న దానియేలు గ్రంథం ముగించిన తర్వాత సాయంత్రం మళ్ళీ 7-7:30 క్లాస్ ఉంది. అది మెయిన్ మెసేజ్ స్టార్ట్ అయిపోతుంది. మేము అలసిపోము సొలసిపోము అని అంటే మీ కొరకు ఎదురు చూసి ఈ మెసేజ్ అయిన తర్వాత రాత్రి మెసేజ్కి మధ్యలో కవర్ చేసేస్తాను. ఇఫ్ యు ఆర్ ఓకే, మీకు ఇష్టమైతే. లేదంటే మాకు బ్రేకే అవసరం, ఎందుకంటే ఐస్ క్రీమ్ తినాలి, కూల్ డ్రింక్ తినాలి అనుకుంటే నేను చెల్లెనది. పెద్దలు నిర్ణయిస్తారు అన్న మెసేజ్ అయిపోయేలోపు. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఈ పేస్లో వెళ్తే మాత్రం మనం ముగించుకోలేం ఈ పుస్తకాన్ని, మళ్ళీ చెప్తున్నాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.